హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ద ఫ్రేగ్మెంట్ ఫ్లవర్స్ బ్లూమ్స్ విత్ డిగ్నిటీ అనే మాంగా యొక్క చాప్టర్ 2 అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో నేను ఆల్రెడీ ఈ మాంగా యొక్క చాప్టర్ 1 అయితే ఆల్రెడీ మన ఛానల్లో అయితే అప్లోడ్ చేశాను. ఒకవేళ ఎవరైనా చూడకపోయి ఉంటే వెంటనే వెళ్ళి ఆ చాప్టర్ 1 కూడా చూసేయండి, అప్పుడే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది ఈ మాంగా. సో ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోతే, ఈ ద ఫ్రేగ్మెంట్ ఫ్లవర్ బ్లూమ్స్ విత్ డిగ్నిటీ అనే మాంగా వచ్చేసి క్రియేట్ చేసింది సకా మికామి అనే ఆవిడ. ఇది వన్ ఆఫ్ ద ఫేమస్ రొమాంటిక్ మాంగా ఎవర్ మేడ్ ఇన్ జపనీస్ హిస్టరీ అని కూడా చెప్తారు. ఎందుకంటే ఇందులో ఉన్న రొమాంటిక్ సీన్స్ కానీ ఆ ఫీల్ గుడ్ ఎమోషన్ కానీ ప్రతి ఒక్కరికి బాగా కనెక్ట్ అవుతుంది. అండ్ ఈ మాంగా వచ్చిన కొత్తలో అయితే పెద్దగా ఎవరు పట్టించుకోలేదు, కానీ ఇది ఉండే కొద్ది అలా స్లీపింగ్ హిట్ మాంగాగా అయితే పేరు పొందింది. సో ఈ మాంగా అనేది వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఆర్ట్ వర్క్ అని చెప్తాను. అండ్ ఇందులో ఉన్న క్యారెక్టర్స్ కానీ ఆ రిలేటబుల్ సీన్స్ కానీ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. సో ఇంకో విషయం ఏంటంటే, మనకి తొందరలోనే అంటే వెరీ సూన్, ఐ మీన్ జూలై 2025లోనే మనకి ఈ మాంగా యొక్క యానిమేటెడ్ వర్షన్ అయితే తీసుకురాబోతున్నారు క్లోవర్ స్టూడియో వాళ్ళు. ఎస్, వీళ్ళు అఫీషియల్గా అయితే అనౌన్స్ చేసేసారు అండ్ దీని ట్రైలర్ కూడా ఆల్రెడీ రిలీజ్ చేశారు. సో ఇట్ విల్ బీ ఏ గుడ్ థింగ్. అంటే ఎందుకంటే ఇలా తీసుకురావడం వల్ల యానిమీ అనేది అందరికీ ఎక్కువ చేరువవుతుంది అండ్ మాంగా అనేది ఎక్కువ మంది చదవలేదు. సో అందుకనే నేను ఈ మాంగాని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇంక ఎటువంటి లేట్ చేయకుండా మనమైతే చాప్టర్ 2లోకి అయితే వెళ్ళిపోదాం. అండ్ చాప్టర్ 2లోకి వెళ్ళే ముందు ఎవరైనా కనుక ఒకవేళ చాప్టర్ 1 చూడకపోయి ఉంటే పక్కా చూడండి. ఆల్రెడీ నేను ఒక ప్రివ్యూ అయితే ఇస్తాను ఇప్పుడు. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. మనకి చాప్టర్ 1లోనైతే 2 స్కూల్స్ని అయితే చూపిస్తారు. ఒకటి చిడోరి హై అండ్ రెండు వచ్చేసి కికియో గర్ల్స్ అకాడమీ. సో ఈ రెండు స్కూల్స్ కూడా సొసైటీలో డిఫరెంట్గా చూడబడుతూ ఉంటాయి. అంటే కికియో హైలో ఉన్న గర్ల్స్ అందరూ కూడా మోర్ దెన్ గ్లోబల్ అమ్మాయిలు, అంటే అందరూ కూడా రిచ్ అండ్ సొసైటీలో మంచి పేరు ఉన్నవాళ్ళు. అండ్ చిడోరి హైలో ఉండేవాళ్ళు లోవర్ మిడిల్ క్లాస్ బాయ్స్ అనమాట. సో వీళ్ళందరూ కూడా చిడోరి హైలో అయితే ఉంటారు. ఇంకా మన మెయిన్ ప్రొటాగనిస్ట్ పేరు వచ్చేసి రింటారో టసుముకి. తనకి ఒక పేస్ట్రీ అయితే ఉంటుంది, లైక్ వాళ్ళ ఫ్యామిలీకి ఒక బేకరీ బిజినెస్ ఉంటుంది. సో వాళ్ళ మామ్కి అప్పుడప్పుడు హెల్ప్ చేస్తూ ఉంటాడు. సో అలా హెల్ప్ చేస్తూ ఓ రోజు హెల్ప్ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ మన హీరోయిన్ అయితే చూస్తాడు. సో మన వగూరిని అయితే అక్కడ చూసి మనవాడు ఈ అమ్మాయి ఎవరు ఇంత బాగుంది అని అనుకుంటాడు. సో అక్కడికి వెళ్తాడు. సో తన దగ్గరికి వెళ్ళి ఆర్డర్ తీసుకోబోయేలోపు తను మన రింటారోని చూసి భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సో అందరూ కూడా మన రింటారోని చూసి అలాగే చేస్తూ ఉంటారు. ఎందుకంటే మన రింటారో చూడడానికి తన ఏజ్ కన్నా పెద్దగా కనబడతాడు అండ్ తన లుక్స్ కూడా కొంచెం డిఫరెంట్ ఉంటాయి. సో అందుకని చెప్పి తను అందరూ అవాయిడ్ చేస్తూ ఒక పెద్ద విలన్లా అయితే చూస్తుంటారు. బట్ వగూరి అయితే ఆ రోజు వెళ్ళిపోవడానికి రీజన్ వేరే ఉంటుంది. అండ్ తర్వాత కొన్ని డేస్కి మళ్ళీ వగూరి తన దగ్గరికి తిరిగి వచ్చి తనకైతే ట్రీట్ ఇస్తుంది. అలా వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ ఎక్స్ప్రెస్ చేస్తూ లాస్ట్ చాప్టర్లో అయితే మనోడు ఆ అమ్మాయి వేరే స్కూల్ అనుకున్నాడు, కానీ తను కికియో స్కూల్ అని తెలుస్తుంది. సో ఇది చాప్టర్ 1లో అయితే మెయిన్గా అయితే మనం చూసింది. సో ఇంకా చాప్టర్ 2 విషయానికి వస్తే, ఈ చాప్టర్ నేమ్ వచ్చేసి చిడోరి అండ్ కికియో. సో ఎప్పుడైతే మన రింటారో మన వగూరిని కికియో హై స్కూల్లో అయితే చూస్తాడో మనోడు షాక్ అవుతాడు అండ్ వెంటనే తన రూమ్ కర్టెన్స్ని అయితే క్లోజ్ చేసేసి వెంటనే తన బెంచ్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతకాలం నేను వగూరుకి వేరే ఏదైనా స్కూల్ స్టూడెంట్ అనుకున్నాను అండ్ తను మా రెగ్యులర్ కస్టమర్ అని మాత్రమే అనుకున్నాను, కానీ తను కికియో స్టూడెంట్ అని మాత్రం ఎప్పుడూ అనుకోలేదు అని చెప్పి తన గురించి అయితే ఆలోచిస్తూ ఉంటాడు. అంతలోపు మన హీరో ఫ్రెండ్ అయితే తన దగ్గరికి వస్తాడు. మన హీరో ఫ్రెండ్ పేరు వచ్చేసి ఊజిమి. అండ్ వాళ్ళిద్దరూ కూడా ఈ కికియో గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. మన హీరో ఫ్రెండ్ ఇలా అంటాడు, అరే ఆ కికియోల అమ్మాయిలు నన్ను మళ్ళీ ఒక రకంగా చూశారు, వాళ్ళు మనతో మాట్లాడకపోయినా పర్లేదు, ఎందుకు అలా చూస్తున్నారో కూడా తెలియదు అని చెప్పి మన హీరోతో అయితే అంటాడు. అండ్ నేను నాకు ఛాన్స్ కనుకుంటుంటే ఈ చిడోరి స్కూల్లోనే జాయిన్ అయ్యేవాడిని కాదు అంటాడు. అండ్ అంతలోపు మన హీరో ఫ్రెండ్స్ ఇంకో ఇద్దరు అయితే అక్కడికి వస్తారు, అండ్ సాకు అండ్ ఐటో. సో వీళ్ళిద్దరూ అయితే మన హీరో దగ్గరికి అయితే వస్తారు. అండ్ వీళ్ళందరూ కూడా చిడోరి అండ్ కికియో గురించి అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. అండ్ అలా మాట్లాడుకుంటూ ఉండగా మన హీరోకి అయితే క్లాస్ స్టార్ట్ అవుతుంది. అండ్ మన హీరో క్లాస్ స్టార్ట్ అవడంతో అందరూ కూడా వాళ్ళ బెంచెస్లో కూర్చొని క్లాస్ వింటూ ఉంటారు. అండ్ మన హీరో మాత్రం ఆ వగూరి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అండ్ అంతలోపు మన హీరో ఫ్రెండ్ ఊజిమి అయితే ఎలా అంటాడు,
రే మనం ఈరోజు ఈవినింగ్ క్లాసెస్ అయిపోయాక మనం కిరియోకోకి వెళ్దాం, అక్కడ మనం ఎంజాయ్ చేయొచ్చు అని అంటే మన హీరో తన ఫోన్ అయితే చెక్ చేసుకుంటాడు. తన ఫోన్లో వాళ్ళ మదర్ ఏమైనా హెల్ప్ కావాలి అని మెసేజ్ పెట్టిందేమో అని చూసుకుంటాడు. ఇంకా రెస్టారెంట్ దగ్గర తనకి ఏమీ అవసరం లేదు, తన అవసరం ఏం లేదని అనుకొని తనైతే ఓకే చెప్తాడు. సో ఇంకా మన హీరో అయితే మన ఊజిమితో వెళ్దామని చెప్పి అంటాడు. అండ్ ఈవినింగ్ వీళ్ళందరూ నలుగురు కలిసి బయటికి వెళ్తూ ఉండగా చిడోరి బాయ్స్ అందరూ కూడా గేట్ దగ్గర అయితే నిల్చొని ఉంటారు. అండ్ గేట్ దగ్గర అంతమంది నిల్చొని ఉండడం చూసి ఏంటని చెప్పి మన హీరో అండ్ తన బ్యాచ్ అయితే అక్కడికి వెళ్తారు. అండ్ అక్కడికి వెళ్ళి చూస్తే మన వగురి అయితే మన హీరో కోసం అక్కడ వెయిట్ చేస్తూ ఉంటుంది. అండ్ మనోడు చూసిన వెంటనే వగురి అసలు ఎక్కడేం చేస్తుంది, అసలు ఎక్కడెందుకు నుంచింది అని చెప్పి మన రెంటారో అయితే ఆలోచిస్తూ ఉంటాడు. అంతలోపు చిడోరిలో ఉన్న బాయ్స్ అందరూ కూడా కిక్యో అమ్మాయి ఇక్కడేం చేస్తుంది, అసలు ఎవరైనా వెళ్ళి తనతో ఫస్ట్ అయితే మాట్లాడండి అంటే మన ఊజిమి అయితే మన వగురి దగ్గరికి వెళ్ళి అసలు నువ్వు కిక్యోలో ఉండాల్సిన అమ్మాయివి ఎక్కడేం చేస్తున్నావు అని చెప్పి తన మీద గట్టిగా అరుస్తాడు. అప్పుడు మన వగురి అయితే ఎలా అంటుంది, నేను ఒకరి కోసం అయితే ఇక్కడ వెయిట్ చేస్తున్నాను అని. అంతలోపు మన రెంటారో వచ్చి మన ఊజిమిని అయితే వెనక్కి లాగి ఎందుకు తనని అలా భయపెడుతున్నావు, తను భయపెట్టడం ఆపు ఊజిమి అంటాడు. అప్పుడు మన రెంటారో అయితే మన వగురికి సారీ వాడు నిన్ను భయపెట్టుంటే అంటే మన వగురి అంటుంది ఏం పర్వాలేదు అని. తను ఒక అబ్బాయి కోసం ఎదురు చూస్తుంది, అది కూడా చిడోరిలో ఉన్న ఒక అబ్బాయి కోసం కిక్యో అమ్మాయి ఎదురు చూస్తుంది. అయినా సరే నేను ఈ కిక్యో అమ్మాయిలతో అస్సలు కలవను కూడా కలను, నరకానికైనా వెళ్తాను కానీ ఈ కిక్యో అమ్మాయిలని అసలు పట్టించుకోను. కానీ ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటే ఇలాగ గేట్ దగ్గర వెయిట్ చేస్తుంది, వాడు ఎంత అదృష్టవంతుడో, నాకు కూడా ఇలాంటి గర్ల్ ఫ్రెండ్ ఉంటే బాగున్ను అని చెప్పి మన ఊజిమి అయితే అంటాడు. అంతలోపు మన వగూరి దగ్గరికి కిక్యో నుంచి తన ఫ్రెండ్స్ అయితే వచ్చి నువ్వు ఎక్కడ ఏం చేస్తున్నావు ఈ చిడోరి గేట్ దగ్గర, వెంటనే ఇక్కడి నుంచి పద, ఒకవేళ హోషినా కనుక నిన్ను ఇక్కడ చూసిందంటే బాగోదు, తను చూసే ముందే నువ్వు ఇక్కడి నుంచి పద అని చెప్పి మన ఊజిమిని అయితే పక్కకి తోసేసి తనని తీసుకొని వెళ్తారు. అసలే మన ఊజిమికి కిక్యోలో ఉండే అమ్మాయిలంటే కోపం, ఇంకా మనోడి కోపానికి అంతు పంతు లేకుండా పోతుంది. మీరు ఇది గుర్తుపెట్టుకోండి, సారీ కూడా చెప్పకుండా వెళ్తున్నారు, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి అని చెప్పి మన ఊజిమి అయితే వాళ్ళ మీద అరుస్తాడు. ఇంకా మన హీరో అండ్ తన బ్యాచ్ మొత్తం కూడా ఇంకా ప్లే స్టేషన్కి అయితే వెళ్తూ ఉంటారు. అండ్ ప్లే స్టేషన్కి వెళ్ళే దారిలో మన హీరో తన మనసులో ఎలా అనుకుంటూ ఉంటాడు, అసలు నాకు ఈ రోజు ఎంత ఆనందంగా ఉందంటే అంత ఆనందంగా ఉంది, అయినా నేను ఎందుకు ఇలా ఆలోచిస్తున్నాను, కానీ నేను తనని భయపెట్టేశాను, ఇంకా తను నన్ను ఎప్పుడూ కలవదు అని చెప్పి మన రెంటారో అయితే తన మనసులో అయితే అనుకుంటాడు. ఇంకా మన వాళ్ళందరూ కూడా వాళ్ళు ఒక ప్లే స్టేషన్కి అయితే వెళ్తారు. అండ్ ఆ ప్లే స్టేషన్కి వెళ్ళి అక్కడ మన వాళ్ళు అందరూ కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అండ్ మన సాకు అయితే మన రెంటారోని అడుగుతాడు, నీ హెడ్కి ఏమైంది, అసలు నేను ఇందాక అడిగినప్పుడు కూడా నువ్వేం చెప్పలేదు అని. అండ్ మన రెంటారో అయితే ఏమీ చెప్పడు, ఇంకా అలాగ కామ్గా ఉంటాడు. అండ్ అందరూ కూడా అలా సాంగ్స్ పాడుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఒకవేళ నీకేమైనా చెప్పాలి అనిపిస్తే షేర్ చేసుకోవడానికి మేము ఎప్పుడూ ఉంటాము, నువ్వు షేర్ చేసుకో రెంటారో అంటే మనోడైతే ఆలోచిస్తూ ఉంటాడు, వగూరి గురించి వీళ్ళకి చెప్పనా వద్దా అని. అయినా వగూరి గురించి నేను చెప్పినా సరే వీళ్ళు ఆఖరికి ఒకటే మాట అంటారు, ఆ అమ్మాయి కిక్యో అమ్మాయి అని. సో ఇంకా నేను చెప్పకపోవడమే మంచిది అని చెప్పి అనుకుంటాడు. ఇంక ఇదంతా అయిపోయిన తర్వాత మన వాళ్ళు ఎవరి వాళ్ళ ఇంటికి వాళ్ళైతే బయలుదేరతారు. అండ్ బయలుదేరుతూ మన రెంటారో అయితే దారిలో నడుచుకుంటూ వెళ్తూ ఉండగా తను వాళ్ళ రెస్టారెంట్కి చేరుకునేటప్పటికి మనోడైతే లైట్స్ ఆన్ చేసి ఉండడం అయితే చూస్తాడు. లైట్స్ ఆన్ చేసి ఇంకా టైం 7 అయిపోయింది, ఇంకా మామ్ ఎందుకు లైట్స్ ఆఫ్ చేయలేదు, ఇంకా ఎందుకు షాప్ ఓపెన్లో ఉంది అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. అప్పుడు లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ మన వగూరి అయితే ఉంటుంది. నీకు స్వాగతం రెంటారో అని చెప్పి అనగానే మనోడైతే షాక్ అవుతాడు. అండ్ వగూరి వై ఆర్ యూ హియర్ అని చెప్పి అంటాడు, అసలు నువ్వు ఇక్కడ ఉన్నావు ఏంటి అంటాడు. అండ్ మన వగూరి అయితే సారీ ఈరోజు ఈవినింగ్ నేను అలా చేసినందుకు నీకు చాలా అయితే సారీ చెప్తున్నాను అని చెప్పి మన వగూరి అయితే మన రెంటారో అయితే చెప్తుంది. సో మన రెంటారో అదంతా విని ఏం పర్వాలేదు, నువ్వు చేసింది ఏం తప్పు కాదు అని చెప్పి మన వగూరితో అంటాడు. అండ్ మన వగూరి అలాగా సారీ చెప్తుంది, నేను మన కిక్యోకి మరియు చిడోరికి ఉన్న రిలేషన్షిప్ని చాలా తక్కువ అంచనా వేశాను, ఇంత రైవలరీ ఉందని నాకు తెలీదు అని చెప్పి మన వగూరి అయితే రెంటారోతో ఉంటుంది. అప్పుడు మన రెంటారో మామ్ అయితే ఎందుకని నీకు ఇంత టైం పట్టింది, తను చాలాసేపు నుంచి నీ కోసం అయితే వెయిట్ చేస్తుండని అని చెప్పి అంటుంది. అండ్ అప్పుడు వాళ్ళిద్దరికీ కేక్స్ ఇచ్చి ఇవిగో తినండి అని అంటుంది. అప్పుడు మన వగూరి అయితే నాకేం ఆకలిగా లేదు ఆంటీ అని చెప్తుంది. అంతలోపు మన వగూరి స్టమక్లోంచి అయితే సౌండ్ వస్తుంది. అప్పుడు మన వింటారో నవ్వి పద మనం ఇద్దరు కలిసి కేక్స్ తిందామని చెప్పి అంటాడు.
అండ్ ఇద్దరు కూడా కేక్స్ తినడం అయితే స్టార్ట్ చేస్తాడు. అండ్ మన రింటారో అయితే మన వగూరిని చూస్తూ ఉంటాడు. తను తినేటప్పుడు చాలా అందంగా ఉంది అని చెప్పి అనుకుంటాడు. అండ్ మన వగూరి అయితే ఎలా అడుగుతుంది, మార్నింగ్ మా ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్ అయితే తోసేశారు కదా, వాడికి చిన్న మీద దెబ్బ తగిలింది కదా, వాడు బాగానే ఉన్నాడా అని చెప్పి అంటుంది. అప్పుడు మన రింటారో అయితే నువ్వు ఊజుమి గురించి అంటున్నావా, పర్లేదు వాడు బాగానే ఉన్నాడు, వాడు టఫ్ గాయ్ అని చెప్తాడు. అండ్ అలా మాట్లాడుకుంటుంటే అసలు నువ్వు అక్కడికి ఎందుకు వచ్చావని చెప్పి మన రింటారో అయితే మన వగూరిని అయితే అడుగుతాడు. అప్పుడు మన వగూరి అయితే నేను నిజానికి నిన్ను చూడడానికే అక్కడికి వచ్చాను అని చెప్పి వగూరి అంటుంది. ఏంటి నిజంగానే నువ్వు నన్ను చూడడానికి వచ్చావా అని చెప్పి మనోడైతే షాక్ అవుతాడు. నువ్వు నన్ను చూడడానికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది అని తన మొహం మీదే చెప్పేస్తాడు. అసలు నేను ఇలా చెప్పుండకూడదు, నేను అసలు ఏం చెప్తున్నానని చెప్పి మనవాడైతే అనుకుంటూ ఉంటాడు. నువ్వు చెప్పిన దాన్ని వెనక్కి తీసుకోకరింటారు, నువ్వు అలా చెప్పడం నాకు చాలా నచ్చింది అని చెప్పి మన వగూరి అయితే చెప్తుంది. అలా ఈ కన్వర్జేషన్ అయితే కంటిన్యూ అవుతుంది. అసలు నేను చిడోరి అబ్బాయిని, నువ్వు అసలు ఇక్కడికి రావు అని అనుకున్నాను, నన్ను చిడోరిలో చూసాక నువ్వైతే ఇక్కడికి రావు అని అనుకున్నాను, అలాగే నువ్వు నాతో స్పెండ్ చేయడం వల్ల నీకే మంచి జరగదు అనుకున్నాను అని చెప్పి మన రింటారో అంటాడు. నేను చాలా సంతోషంగా ఉన్నాను నువ్వు చిడోరి వాడివని, ఎందుకంటే నేను ఇంకా నీ గురించి ఎక్కువ తెలుసుకోవచ్చు, నేను నీ గురించి తెలుసుకోవడానికి చాలా ఆతృతగా ఉన్నాను రింటారో అని చెప్పి అక్కడి నుంచి అయితే మన వగూరి అయితే వెళ్ళిపోతుంది. అండ్ వెళ్ళిపోయిన తర్వాత మన రింటారో అలాగ పీలమొహం వేసుకొని నించుంటే మన రింటారో మామ్ వచ్చి మన రింటారోతో అయితే మాట్లాడుతుంది. అలా మన రింటారోని ఒక స్నాప్ అయితే ఇచ్చి వాళ్ళ మామ్ అయితే తన్ని మోటివేట్ చేస్తుంది. అసలు నువ్వు ఎందుకు వగూరిని అలాగ చూస్తున్నావు అని కట్ట అని చెప్పి అంటుంది. అలా వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్ కంప్లీట్ అయిపోతుంది. అండ్ ఆ రోజు మన రింటారో అయితే రియలైజ్ అవుతాడు, వగూరిని నేను అవాయిడ్ చేస్తున్నాను కానీ అందరూ నన్ను ఎలా చూస్తున్నారో నేను వగూరిని అలా చూస్తున్నాను, నేను అలా చూడకూడదని మన రింటారో అయితే రియలైజ్ అవుతాడు. అండ్ నెక్స్ట్ డే మన రింటారో అయితే మన వగూరికి అయితే థ్యాంక్స్ చెప్తాడు తన చిడోరి గేట్ ముందు నుంచొని. అప్పుడు మన రింటారోని చూసి మన వగూరి నేను ఏమైనా తప్పు చేశానా, ఏం జరిగింది అని చెప్పి మన రింటారోని అయితే అడుగుతుంది. అంతలోపు వాళ్ళిద్దరూ అలా కాన్వర్జేషన్ స్టార్ట్. ఇంకా ఆ కాన్వర్జేషన్ అవుతూ ఉండగా మన రింటారో అయితే మన వగూరితో ఇలా అంటాడు, నేను ఇప్పటిదాకా మన స్కూల్స్ మధ్య ఉన్న కాన్ఫ్లిక్ట్ గురించి ఆలోచించాను తప్ప నీ ఫేస్ ఎప్పుడు సరిగ్గా చూడలేదు, నువ్వు చాలా అందంగా ఉన్నావు అని చెప్పి మన వగూరికి అయితే చెప్తాడు. ఐ వాజ్ హ్యాపీ టూ అని చెప్పి మన వాడైతే అంటాడు. నేను చేసిన దానికి సారీ, నేను ఏమైనా ఇబ్బంది పెట్టుంటే మనం మామూలుగా మళ్ళీ ఫ్రెండ్స్గా ఉందామని చెప్పి మన వగూరి అంటుంది. అండ్ తనని మళ్ళీ పరిచయం చేసుకుని నా పేరు వగూరి అని. అండ్ మనోడు కూడా మన వాడి పేరుని ఇంట్రడ్యూస్ చేసుకుంటాడు, నా పేరు రింటారో అని చెప్పి. అలాగా చిడియోరి మనోళ్ళు వాళ్ళ క్లాసెస్కి అయితే వెళ్ళిపోతారు. అండ్ నేను దేని గురించి ఆలోచించను, నేను నీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను రింటారో కొన్ని అని చెప్పి అంటుంది మన వగూరి. సో అలా వాళ్ళిద్దరూ కూడా వాళ్ళ నెంబర్స్ అయితే ఎక్స్చేంజ్ చేసుకుంటారు, చాట్స్ తీసుకుంటారు. అండ్ అలాగా వాళ్ళిద్దరూ వాళ్ళ ఫోన్ నెంబర్స్ అయితే ఎక్స్చేంజ్ చేసుకుంటారు. అండ్ మనవాడు కర్టెన్స్ ఓపెన్ చేసి చూస్తే మన వాడికి మన వగూరి అయితే కనిపిస్తుంది. అండ్ లాస్ట్ చాప్టర్లో అయితే మనవాడు కికియో అనే దాన్ని వరల్డ్లోకి నేను అసలు ఎంటర్ కూడా అవ్వలేను అని చెప్పి అనుకుంటాడు. బట్ ఈ చాప్టర్లో అయితే మనోడు ఈ వరల్డ్కి, ఈ కికియో అనే వరల్డ్కి నేను ఎందుకో కొంచెం దగ్గర అవుతున్నట్టు నాకు అనిపిస్తుంది అని చెప్పి ఈ చాప్టర్ అయితే ఎండ్ అవుతుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఇప్పుడే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అండ్ ఈ వీడియో యొక్క చాప్టర్ 3 కావాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి గైస్. అండ్ అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై. ఇది నిజమవుతుందో లేదో ఇక కలవవుతుందో అవునో కాదో అంటూ నా మనసే వెతికెనే నీ కోసం ఇలా